మందికి సందేహం వస్తుంది గురుగారు, అంటే పంచాంగం ఒకటే ఉంటుంది కదా, మళ్ళీ అమెరికా వాళ్ళకు రాశి ఫలాలు ఒక రకంగా మనకి ఇంకో రకంగా ఉంటాయా? అంటే ఇక్కడ మనకి ధర్మశాస్త్రం ఏం నిర్ణయించిందంటే చైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో ఉండాలి. చైత్ర శుద్ధ పాడ్యమి చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు యథా సూర్యోదయే సతి అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఈ సృష్టిని అంతటిని బ్రహ్మదేవుడు సృష్టించారు కాబట్టి ఈ రోజు మనం ఉగాది జరుపుకుంటున్నాం. చైత్ర శుద్ధ పాడ్యం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఉగాది జరుపుకోవాలి. ఇక్కడ మనకేమవుతుంది, ఇక్కడ 30వ తారీఖున చైత్ర శుద్ధ పాడ్యం వస్తుంది. అంటే 29వ తారీఖు వరకు ఫాల్గుణ మాసంలోనే అమావాస్య ఆ సమయంలో ఉంటున్నాం. అక్కడ ఏమవుతుంది, అక్కడ రాత్రి దర్శనం. అంటే ఇక్కడ మనకి భూమి యొక్క రొటేషన్ని కనుక తీసుకున్నట్లయితే భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ చీకటి, అంటే రాత్రి సమయంలో కనబడేటటువంటి ఆకాశం అంతా వారికి మొదట దర్శనం అవుతుంది అమెరికా ప్రాంత వాసులకి. కాబట్టి ఆ సందర్భంలో పాడ్యమి ఫస్ట్ వారికి దర్శనం అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి మిగతా మతాల్లో కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇప్పుడు రంజాన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్రపంచం అంతా అక్కడ ఒక చోట మొదలెడితే ఇంకో చోట ఇంకో దగ్గర ఆ సమయంలో చేస్తూ ఉంటారు. అదేంటంటే ఆ టైమింగ్స్ని బట్టి నెలవంకని చూసుకుంటూ చేస్తారు. అదే విధంగా మనకి చైత్ర శుద్ధ పాడ్యం ఇక్కడ ప్రధానమైనటువంటి ఆ సారాంశము. తర్వాత అది సూర్యోదయ సమయంలో ఉండాలి. ఒకవేళ లేకపోతే 2 రోజులు ఉన్నా ముందు రోజే తీసుకోవాలి, లేకపోయినా ముందు రోజే తీసుకోవాలి. ముందు రోజే తీసుకోవాలి కాబట్టి 29వ తారీఖు అక్కడ వచ్చింది, 30వ తారీఖు ఇక్కడ వచ్చింది. ఇందాక అన్నారు